బండికి బెంగళూరు నుండి మోనోగ్రామ్ వచ్చేసింది. మోనోగ్రామ్ అంటే బండికి సైడ్ షీల్డ్ పైన ఇంకా పెట్రోల్ ట్యాంక్ పైన ఉండే పేర్లు మామ. మన బండికి ఉండేవైతే విరిగిపోయాయి. అందుకే బెంగళూరు నుంచి అయితే స్పీడ్ పోస్ట్ లో మోనోగ్రామ్ అయితే తెప్పించా. ఇది నాకు స్పీడ్ పోస్ట్ తో కలిపి 400 రూపాయలు అయితే పడింది. డబ్బులు దొబ్బేసి చేతులు లడ్డు పెడతారు అనుకున్నా, కానీ చెప్పిన టైం కి కరెక్ట్ గా పార్సల్ అయితే నాగలాపురం కి రీచ్ అయిపోయింది. దీనిని ఓపెన్ చేసి లోపల ప్రోడక్ట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. వస్తువులు ఏం డ్యామేజ్ కాకూడదు కదా, అందువల్ల ప్రోడక్ట్ అయితే ఏం డ్యామేజ్ కాలేదు మామ. కానీ చూస్తుంటే ప్రోడక్ట్ క్వాలిటీ మాత్రం అస్సలు బాగాలేదు. నాకు క్రోమ్ అస్సలు నచ్చదు మామ, కాబట్టి ఈ క్రోమ్ ఉండే ప్లేస్ లో బ్లాక్ పెయింట్ అయితే కొట్టేస్తా. ఇది ఫైబర్ ప్లాస్టిక్ అన్నాడు మామ సేల్స్ చేసే అతను అయితే, కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటుంది అనుకునేసి కొంచెం వంచే అంతే టప్ అని విరిగిపోయింది. నీ ఫైబర్ ప్లాస్టిక్ ఎరగడం ఏందిరా నాయన. నాకైతే ఒక పక్క నవ్వు వస్తుంది, ఒక పక్క 400 రూపాయలు బొక్క అయిపోయినందుకు బాధగా ఉంది. ఇంకేముంది, దీనిని రిటర్న్ ఇస్తే అతనైతే తీసుకోడనేసి ముందే చెప్పేశాడు. కాబట్టి ఇంకొక 5 రూపాయలు ఖర్చు పెట్టి ఫెవిక్విక్ అయితే తీసుకొని అంటించి ట్యాంక్ కి అయితే సెట్ చేస్తా. దానికి మించి నేను చేసేది ఏం లేదు మామ. ఇలా ఉంటాయి ఆన్లైన్ లో కొన్ని వస్తువులు. కొంతమంది మన అన్నలు తమ్ముళ్ళు అయితే నేను కొన్న వస్తువులు అడ్రస్ పెట్టమనేసి చాలా సార్లు అయితే అడిగారు. మామ నేను ఎందుకు పెట్టానంటే అడ్రస్, ఆ వస్తువు జెన్యూన్ అయితే మాత్రమే వాటి యొక్క లింకులు మన వీడియోలో యాడ్ చేస్తాను. అది జెన్యూన్ కానప్పుడు నేను ఎందుకు మామ మీకు రికమెండ్ చేస్తాను చెప్పండి. ఇంకొక ముఖ్యమైన విషయం మామ, లాస్ట్ వీడియోలో నా కన్ను బాగాలేదు అని చెప్పినప్పుడు నా అన్నలు తమ్ముళ్ళు అయితే చాలా మంది మంచి మంచి సజెషన్స్ అయితే ఇచ్చారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మామ. మీరు చాలా మంది మన బండి పెట్రోల్ ట్యాంక్ ని అండ్ సైడ్ షీల్డ్ పెయింట్ వేయమంటున్నారు. ఇంకొంతమంది అయితే కొత్తవి రీప్లేస్ చేయమంటున్నారు. కాబట్టి దీని యొక్క సొల్యూషన్ ని మిమ్మల్ని అడుగుతున్నా. కొత్త ట్యాంక్ వేయమనే వాళ్ళు రెడ్ హార్ట్ ని అయితే కామెంట్ చేయండి. అదే విధంగా పాత ట్యాంక్ కి పెయింట్ వేయమనే వాళ్ళు అయితే బ్లూ హార్ట్ ని పంపించండి. ఏ కలర్ హార్ట్ అయితే ఎక్కువ వస్తుందో దానికి సంబంధించింది అయితే మన బండికి అయితే ఫిక్స్ చేస్తా. మామ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లలో ఎవరైనా బైక్ లవర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.